నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఉచ్చు బిగిస్తోంది. క్వాడ్జీ కుంభకోణం కేసులో ఆయన పేరు వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న ఆయన అనుచరుడైనటువంటి శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మరి శ్రీకాంత్ రెడ్డి ఈ కేసులో మరి అనిల్ కుమార్ యాదవ్ అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కలిసి చేశానని ఒప్పుకోవడంతో పాటు మనీకి సంబంధించిన లావాదేవీల అంశం కూడా బయటపెట్టారంటున్నారు. అనిల్ కు సంబంధించి చాలా మంది ఆయన అనుచరులకు డబ్బు ఖాతాల్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ లింక్ తాడేపల్లి ప్యాలెస్ కూడా సంబంధం ఉన్నట్టు ఈరోజు కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే మరి ఎవరైతే ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారో ఆయన నాతో బలవంతంగా ఇవన్నీ చెప్పించారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో అసలు ఈ కేసులో వాస్తవం ఎంత, మరి ఇందులో ఎవరెవరి పేర్లు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, మరి లిక్కర్ స్కామ్తో పాటు మరి ఈ కుంభకోణంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు తాడేపల్లి ప్యాలెస్కి కేవలం మద్యం స్కామ్ మాత్రమే లింకులు ఉన్నాయనుకున్నాం, కానీ ఇప్పుడు క్వాడ్జీ తవ్వకం కేసులో కూడా దానికి సంబంధించిన మనీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది అని చెప్పి ఈరోజు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అనిల్ అనుచరుడు అరెస్ట్ అయిన తర్వాత ఇదంతా బయటికి రావడం జరిగింది. కానీ వైసీపీ తరపు నుంచి మాత్రం శ్రీకాంత్ రెడ్డి దగ్గర నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు అంటున్నారు. సో మరి ఇది ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగిన అక్రమాలు అన్యాయాలు వరుసగా వెలుగులోకి రావటం వల్ల మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా జైలు బాట పడుతున్నారు. రోజుకొకరు పేరు వెలుగులోకి వస్తుంది, రోజుకొక అక్రమం వెలుగులోకి వస్తుంది. లిక్కర్ స్కామ్తో పాటుగా ఆ స్థాయిలో పెద్ద స్కామ్ క్వాడ్జ్ స్కామ్. క్వాడ్జ్ అనే ఒక కాస్ట్లీ మినరల్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, అక్రమంగా ఎక్స్పోర్ట్, ఈ అంశాలు ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ కేసు ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ క్వాడ్జీ అక్రమ కేసుల్లో ఆల్రెడీ జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు. ఆయన ఈ కేసులో A4గా ఉన్నారు. అయితే కాకాని గోవర్ధన్తో పాటుగా ఇంకొక వ్యక్తి కొత్తగా విచారణలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన కొన్ని అంశాలు వెలుగులోకి, సంచలనమైన అంశాలు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన బి శ్రీకాంత్ రెడ్డి. ఆయన అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక మాజీ మంత్రికి పార్ట్నరు లేదా అనుచరుడుగా చెప్తున్నారు. ఆయన ఈ కేసులో A12గా ఉన్నారు. అయితే ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలు ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి, బి శ్రీకాంత్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా ఒక ముఠా, ఒక బ్యాచ్ పార్ట్నర్షిప్ ఏర్పడి ఈ సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీలో రుస్తుం మైన్స్ లాంటి మైన్స్లో క్వాడ్జీ అక్రమ తవ్వకాలు తీసుకోవటం ఒకటి, అక్రమ తవ్వకాలు వితౌట్ లైసెన్స్. రెండోది, ఆ ఏరియాలో ఈ క్వాడ్జీ ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం డిస్టిక్, నెల్లూరు డిస్టిక్ పరిసర ప్రాంతాల్లో క్వాడ్జీ మినరల్ ఎక్కువ దొరుకుతుంది. అయితే ఇది అక్రమ మైనింగ్ చేయటమే కాకుండా ఎవరైతే ఈ ఏరియాలో ఆల్రెడీ లైసెన్సులుండి మైనింగ్ చేసుకుంటున్నారో క్వాడ్జీ, లేదా లైసెన్స్ లేకుండా చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర టన్నుకి 7,000 నుంచి 10,000 దాకా వసూలు చేశారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చేశారు, ఇది క్వాడ్జీ అక్రమ తవ్వకం అంటే ఒకటి అక్రమంగా ల్యాండ్లో లైసెన్స్ లేకుండా తవ్వటమే కాదు, క్వాడ్జీకి బ్లాస్టింగ్ మెటీరియల్ జెలటిన్ స్టిక్స్ అది అక్రమంగా వాడటం అనేది ఇంకొక నేరం. అక్రమంగా దాన్ని స్టోర్ చేయటం అనేది, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ స్టోర్ చేయటం అనేది సపరేట్ పర్మిషన్ ఉండాలి, పెసో పర్మిషన్ ఉండాలి. అది లేకుండా స్టోరేజ్ చేయటం అనేది ఇంకొక నేరం. మూడో నేరం ఏంటంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్లోనే కాకుండా ఆ చుట్టుపక్కల SC STలకి సంబంధించిన ల్యాండ్లో కూడా వాళ్ళని బెదిరించి ఆ ల్యాండ్లో కూడా తవ్వకాలు చేయటం అనేది ఇంకొక నేరం. అందుకనే కాకాని గోవర్ధన్ మీద SC ST అట్రాసిటీ కేసు కూడా దీంతో పాటు నమోదైంది. అయితే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వెలువరించిన అంశాలు ఏంటంటే వీళ్ళందరూ పార్ట్నర్షిప్గా ఇవంతా దందా చేసి ఇందులో నుంచి మీరు ఇందా ప్రస్తావించినట్టుగా తాడేపల్లికి పర్ మంత్ 40 crores పంపించారు. అందులో శ్రీకాంత్ రెడ్డి ఇవన్నీ మానిటర్ చేయటం వల్ల టన్నుకి ఆయనకి 1,000 రూపాయలు పేమెంట్ ఇచ్చారు. ఇందులో నుంచి అక్రమంగా సంపాదించిన అమౌంట్ మొత్తం గూడూరు, నాయుడుపేటలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేశారు. 100 ఎకరాలు 50 ఎకరాల్లో దాని ద్వారా పైసలు కమాయించారు. దాంతోపాటుగా హైదరాబాదులో మణికొండలోనూ తుర్కయాంజిల్లోనూ రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసి డబ్బులు కమాయించారు. ఇంకొక అంశం ఏంటంటే ఆశ్చర్యకరమైన అంశం, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కొద్దిగా దూరంగా ఉంటారు, మనస్పర్ధలు ఉన్నాయి, సరిగా రిలేషన్ లేదు అని ఒక పబ్లిక్ టాక్. కానీ ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పార్ట్నర్షిప్ చేసి దందా చేశారు అక్రమాలు అనేది ప్రజల ఆశ్చర్యం కలిగించే అంశం. ఇప్పుడు ఇంకొక అంశంకి వద్దాం. క్వాడ్జీ అక్రమ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి 250 కోట్లుగా వెలుగులోకి వచ్చింది. 250 కోట్లు ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రూపంలో రావాల్సిన సెస్ 250 కోట్లు.
కానీ క్వాడ్జీ అక్రమంగా వీళ్ళు అర్జించిన అమౌంట్ 250 కోట్లు కాదు. ఎందుకంటే క్వాడ్జీ అనేది క్వాలిటీ క్వాడ్జీ ఉంటే ఒక టన్ను 5 లక్షల నుంచి 6.5 lakhs పర్ టన్. వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు అక్రమంగా తవ్విన క్వాడ్జీ వాల్యూమ్ 63,317 మెట్రిక్ టన్స్. 63,000 మెట్రిక్ టన్స్ అంటే ఒక మెట్రిక్ టన్ 6 lakhs అనుకుంటే దీని వాల్యూ ప్రాథమికంగా 36,000 కోట్లు. ఇది ఒక పార్టు. దీంతో పాటుగా వీళ్ళు టన్నుకు 7,000, టన్నుకు 10,000 వసూలు చేశారు. సో ఇది లిక్కర్ స్కామ్తో సమానమైన వాల్యూమ్, పెద్ద వాల్యూ ఉన్న స్కామ్. రెండో అంశం, ఈ క్వాడ్జీ మినరల్ అనగానే ఏంటిదని కొంతమందికి అర్థం కావట్లేదు. క్వాడ్జీ మినరల్ అనేది కాస్ట్లీ మినరల్, ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పసెస్లో వాడతారు. ఇది ప్రధానంగా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి తవ్వకాలు చేసి చైనా పంపించారు వయా మద్రాస్. చైనాలో ఎక్కువ క్వాడ్జీ కన్జంప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ క్వాడ్జీ అనేది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో వాడతారు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వాడతారు, రిఫ్రాక్టరీస్ ఇండస్ట్రీలో వాడతారు. ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో చైనా ఎక్కువ వాడతారు కాబట్టి సెమీ కండక్టర్స్ లేకపోతే సోలార్ ప్యానల్స్ వీటిల్లో ఈ మెటీరియల్ రా మెటీరియల్ కాబట్టి వీళ్ళు చైనాకి ఎక్స్పోర్ట్ చేశారు. భారతదేశంలో ఇది ఎక్కువ కన్జ్యూమ్ అయ్యేది గుజరాత్లో, అక్కడ రిఫ్రాక్టరీస్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి కాబట్టి సరే వీళ్ళంతా విదేశాలకి తరలించారు అక్రమంగా. ఒకటి. రెండోది, అక్రమంగా తరలించడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో రాబోయే రోజుల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్రమ అమౌంట్ విదేశాలకి తరలి వెళ్ళింది కాబట్టి ఇట్ అట్రాక్ట్స్ PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో దానివల్ల అది కూడా ఎంటర్ అవడం వల్ల ఇంకా కొన్ని వెలుగులోకి వచ్చే అంశాలు ఉండవచ్చు. శ్రీకాంత్ రెడ్డి ద్వారా అనిల్ కుమార్ యాదవ్ పేరు వచ్చింది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏ క్షణమైనా అరెస్ట్ అవుతాడు అన్న వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి మనకు బయట. ఇంకొక వార్త ఏం వినిపిస్తూ ఉందంటే అనిల్ కుమార్ అరెస్టు అనివార్యం కాబట్టి ఆయన విదేశాలకు ఆల్రెడీ జంప్ అయ్యారు అన్న ఒక వార్త కూడా వినిపిస్తూ ఉంది. అది నిజమెంతో తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం, ఒకవేళ అనిల్ కుమార్ని కనుక అదుపులోకి తీసుకుంటే, అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రివర్యులు, ఆయన ఇప్పటిదాకా బ్రాండ్ ఆయనకున్న పేరు ఏంటంటే నోటి దోల. ఇష్టం వచ్చినట్టు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాడని ఒక పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఇప్పుడు దాంతోపాటుగా కాకాణి గోవర్ధన్ ఆయనకి అంటే ఫ్రెండ్ కాదు అని పబ్లిక్ అనుకుంటున్న నేపథ్యంలో ఆయనతో కలిసి అక్రమ క్వాడ్జీ బిజినెస్ చేశాడు. కానీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు అతనికి ఏం సంబంధం? నీటిపారుదల శాఖ మంత్రి బై ప్రొఫెషన్ ఆయన డెంటల్ డాక్టర్. డెంటల్ డాక్టర్ నుంచి రాజకీయ రంగు పూసుకున్నారు. రాజకీయ రంగు నుంచి అక్రమ క్వాడ్జీ దందా చేశాడు, దాంట్లో నుంచి రియల్ ఎస్టేట్ దందా చేశాడు. వీటన్నిటికీ క్లియరెన్స్ ఇచ్చి దందాన్ని ప్రోత్సహించి దీన్ని స్కెచ్ చేసి డిజైన్ చేసి లిక్కర్ స్కామ్ లాగా నెలకి 40 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని అదుపులోకి తీసుకుంటే ఈయనకి సపోర్ట్ చేసింది ఎవరు, ఈయనకి సహకరించింది ఎవరు, ఈయనకి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది ఇంకా వెలుగులోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైడి సైదంపూరి అనే ఒక మండలం ఈ పర్ డే 50 ట్రక్కులు క్వాడ్జీ బయటికి వెళ్ళినట్టుగా వెలుగులోకి వచ్చింది. దాని ద్వారా ఎంత లబ్ధి ఒక మండలం తీసుకుంటే. సో ఈ విధంగా ఆ ఏరియాలో ఉన్న అన్ని మండలాల్లో వీళ్ళు దందా భారీగా చేసి ఈ తాడేపల్లి ప్యాలెస్కి మళ్ళీ లిక్కర్ స్కామ్ల లాగా మూటలు పంపించారు అనేది వెలుగులోకి వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ని అదుపులోకి తీసుకుంటే మళ్ళీ బిగ్ బాస్ తాడేపల్లి వైపు వేళ్ళు చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకి. అందుకే అనిల్ కుమార్ యాదవ్ దొరక్కన్నా ఉంటాడు, విదేశాల కన్నా పారిపోయే అవకాశం ఉంది, హాస్పిటల్ కన్నా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ విచారణకు అనివార్య పరిస్థితుల్లో వస్తే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అది ఎలాగుంది ట్రైనింగ్లో ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం. సో ఏదేమైనా కూడా క్వాడ్జీ కుంభకోణం అనేది ఒక భారీ కుంభకోణం. ఇప్పటివరకు అయితేనే 36,000 crores ప్లస్ వీళ్ళు మళ్ళీ అడిషనల్గా కలెక్ట్ చేసిన అమౌంట్. సో ఇది ఒక పెద్ద కుంభకోణంగా మనం చూడవచ్చు. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నప్పుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పిన డేటా బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పుడు మైనింగ్ శాఖలో భారీగా అవినీతి జరిగింది అని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయడం, దానికి సంబంధించి అప్పట్లో మైనింగ్ శాఖ కార్పొరేషన్ నుండి వెంకటరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. సో ఆయన చెప్పారు నేను పోలార్ బేర్ని అయ్యాను అని చెప్పి అప్పుడు ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడితో అప్పుడు స్టాప్ అయిపోయింది. అంటే దానికి దీనికి కూడా ఏమైనా లింక్స్ ఉండే అవకాశం ఉంది అంటే మైనింగ్ అధికారులు దీంట్లో పూర్తిగా సహకరించారనేది శ్రీకాంత్ రెడ్డి చెప్పాడు. మైనింగ్ అధికారుల సహాయ సహకారాలు సపోర్టు వాళ్ళకి లేకపోతే ఇంత పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ అనేది జరగదు. ఎందుకంటే వీళ్ళు ఒక మైన్లో సపోజ్ అక్రమ మైన్లో 25 meters డెప్త్ వెళ్ళారు. అది చాలా ఎక్కువ కింద లెక్క. అంత పెద్ద 63,000 tons బయటికి తీయటం అనేది కూడా పెద్ద వాల్యూమ్. ఈ అమౌంట్ కూడా చాలా పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్ కాదు. ఈ స్కామ్ కూడా చాలా పెద్ద స్కామ్, భారీ స్కామ్గా చెప్పవచ్చు. సో అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ కాబడితే అదుపులోకి తీసుకుంటే విచారణకి తీసుకుంటే
తాడేపల్లి వైపు మళ్ళీ వేళ్లు చూపించడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఆయన అరెస్ట్ తప్పదు ఏ క్షణమైనా అనే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.